చెప్పలేమమ్మా. అయినా కూడా కొంచెం టైం ఇవ్వాలి. ఇదే మొదటిసారి వచ్చింది కదా. ఈ ఇయర్ మంచి చేసి ఈ ఇయర్ కొంచెం ఆయన సెటిల్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మంచిగా చేస్తాడేమో. ఒకటేసారి ఎవరి మీద మనం మంచి చేయడానికి డిసిషన్ కూడా తీసుకోవడం మంచిది కాదు. ఒకటి ఒకటి చేస్తున్నాడు, ఒకటి ఒకటి అట్లా స్టెప్ బై స్టెప్ ఒకటి ఒకటి చేస్తాడు. ఇంతకుముందు కేసీఆర్ పాలన ఉండే, ఆయన కూడా చేసిండు. ఎవరు చేయలేదన్న అని మనం చెప్పలేము. టైం అంటే ఇంకెంత టైం కావాలంటారు? ఇప్పటికే సంవత్సరం అయిపోయింది కదా, మరి సంవత్సరంలో ఏం టైం కావాలంటారు? అమ్మా సంవత్సరంలో మా పుట్టిన పిల్లలే తెలుకోలేరమ్మా. కాబట్టి ఈ 5 సంవత్సరాల పర ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, రెండు కలిపి ఉన్నప్పుడు మరి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మరి ఆయన రాగానే మంచి చేసిండమ్మా. ఆయన 5 సంవత్సరాల తర్వాతనే మంచి చేసిండు కదా. ఎవ్వరు మంచి లేరు, మంచిగా ఉన్న అనొద్దు. వాళ్ళ స్ట్రాటజీ ఉంటుంది, వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది. వాళ్ళు ఈ 5 years కొంచెం సెట్ అయిన తర్వాత నెక్స్ట్ టైం మంచిగా చేస్తారమ్మా. అప్పటి వరకు మరి ప్రజలు వెయిట్ చేయాలి, తప్పదు. అంటే కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన చూసారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి సంవత్సరం పరిపాలన చూసారు. సంవత్సరంలో ఏం తెలుస్తుందమ్మా? ఏం తెలుస్తుంది? మన కేసీఆర్ సాబ్ ఉన్నప్పుడు రేషన్ కార్డుల కోసం చాలా మంది బాధపడ్డారు. ఇప్పుడు నాదే ఉంది, నాకు రేషన్ కార్డు ఉంది, నా మిస్సెస్ పేరు కట్ అయిపోయింది, ఆటోమేటిక్ కట్ అయిపోయింది. ఇంతవరకు రేషన్ కార్డులో పేరు లేదు. మన రేవంత్ రెడ్డి సాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్లికేషన్స్ ఇవ్వమన్నారు. అప్లికేషన్ ఫుల్ఫిల్ చేసిన ఇచ్చినాను. మొన్న అనౌన్స్ చేసినారో రాలేదు, మళ్ళీ ఫుల్ఫిల్ చేసి ఇవ్వమన్నారు. అప్లికేషన్ మళ్ళీ ఇచ్చినాను. అది ఇంకా ఎప్పుడైతుందో ఏం కథ తెలియదు. కానీ చెప్పేది ఏంటంటే, మన దుద్దిర్ల శ్రీధర్ బాబుతోని విన్నపం ఏంటంటే, బ్రాహ్మణులకి మంచి స్కీమ్ తీసుకురావాలి. కేసీఆర్ సాబ్ ఉన్నప్పుడు బ్రాహ్మణులకి మంచి మంచి స్కీమ్లు పెట్టిండ్రు. మరి వీరు వచ్చిన తర్వాత ఉన్న స్కీమ్లు మొత్తం ఎత్తేసిండ్రు. కాబట్టి బ్రాహ్మణులకి ఆ స్కీమ్స్ మళ్ళీ త్వరగా తీసుకురావాలి. అందరి బ్రాహ్మణులకి అందుబాటులో రావాలి స్కీమ్స్ అని కోరుతున్నాను. ఈ నా విన్నపము వారి వరకు వచ్చి మీరు చేరవేయాలని మనస్ఫూర్తిగా మీతోని విన్నపించుకుంటున్నాను.